మీకు నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందనుకుంటాను. 31 మార్చికి వెరీ నెక్స్ట్ డే కేకే ఇండస్ట్రీస్ షేర్స్కి ఉన్న వాల్యూ దెబ్బకి డౌన్ అవుతుంది. ఎలా ఉంది? రేపు స్వయంగా శంకరే సంతకం పెట్టిన అగ్రిమెంట్ కోర్టులో ఫైల్ చేస్తారు. తర్వాత వాడి కంపెనీస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. Cheers. Cheers. Good evening, everybody. Sit down. మీ అందరికీ నా థ్యాంక్స్. నేనిప్పుడు మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చిన కారణం ఈ ఫ్రాడ్ మీ అందరినీ ఫూల్స్ చేస్తున్నాడని చెప్పడానికి. వీడో బాడీ గార్డ్ని మా ఇంటికి పంపి మా వాడికి స్నేహితులా నటించేట్టు చేసి వాణ్ణి వంచి ఒక అగ్రిమెంట్లో సంతకం చేయించాడు. అది రేపు కోర్టులో ఫైల్ చేయబోతున్నాడు. తర్వాత మీ కంపెనీస్ అన్ని వెయిట్. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ఎక్కడుందో వాడిని అడగండి. ఎక్కడుంది? నా బ్యాంక్ లాకర్లో. నో, నా కోట్ పాకెట్లో ఉంది. చూడు. ఇదేగా మా శంకర్ సంతకం. ఈ అగ్రిమెంట్ ని విశ్వనాథ్ బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేయించి నే పట్టుకొచ్చాను. విశ్వనాథ్, నే లోపలికి రాగానే నీ వాళ్ళు గులాముల్లా లేచి నుంచున్నారు. ఇప్పటికైనా తెలుసుకో, ఈ కృష్ణకాంత్ కాలిగోట్ ఖరీదు కూడా చేయవురా నువ్వు, ఇడియట్. నేను తలుచుకుంటే నీ బతుకుని ఒక్క నిమిషంలో స్మాష్ చేస్తారా? ఒక అగ్రిమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మార్చాలి అనే విషయాన్ని నా దగ్గర నేర్చుకోవాలరా. తెలివి అందరికీ ఉండదురా. ఒక చవట, అనామకుడు, వ్యాపారం తెలియని ఫూల్. వీణ్ణి మీరందరూ ఎలా చైర్మన్ గా ఎన్నుకున్నారు? కృష్ణకాంత్. విశ్వనాథ్, నా పేరు నువ్వు జీవితాంతం మర్చిపోలేవు. నా ప్రాణాలకు నువ్వు ఎసరు పెట్టాలనుకున్నావో నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. బీ కేర్ఫుల్. మా మమ్మీ డాడీ వెడ్డింగ్ డే ఇన్విటేషన్. మాకు ఇన్విటేషన్ ఇదివరకే వచ్చిందే. ఇది నీకు కాదు, రాజాకి. రాజాకా? డాడీ ముఖ్యమైన వాళ్ళందరికీ పంపారు, కానీ రాజాకి పంపలేదు. అందుకే నేనిస్తున్నాను. చూడు రాధా, పిలిస్తే రావడం ఒక సభ్యత, సంస్కారం. రాజా వస్తాడో రాడో వాడిష్టం. మీ మాటలు అర్థం కావడం లేదు. రాజాకి అర్థమవుతుంది.
సార్ మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నాను. మిసెస్ వర్మ, నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడగండి. మీ మనసులో చెప్పుకోలేని వేదన ఉందా? లేదు, అలాంటిదే లేదు. టెస్ట్లో రిజల్ట్ వచ్చాక నేను మీకు ఫోన్ చేస్తాను. నేను స్మగ్లర్ అనుకున్నారా? మా డ్యూటీ చేస్తున్నాం కేకే సార్. మేము ఈ బంగ్లా సెర్చ్ చేయక తప్పదు సార్. ఇదిగో సార్ సెర్చ్ వారి. సార్, ఓ పెట్టె దొరికింది సార్. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణకాంత్. ఇప్పుడు మీరు మాతో పోలీస్ స్టేషన్కి రాక తప్పదు. ఇదెవరో చేసిన కుట్ర. మిస్టర్ గుప్తా, Yes, sir. దీన్ని తీసుకెళ్ళండి. వాట్? అమ్మ ఎక్కడుంది? పైన ఉన్నారు సార్. సరే, అమ్మకి ఈ విషయం ఎవరూ చెప్పకూడదు. ఏ విశ్వనాథ్, నువ్వు పావు కంటే భయంకరమైన వాడివయ్యా. కృష్ణకాంతని క్లోజ్ చేసావు. కొంపల గొచ్చుడు నువ్వు కింకువయ్యా. ఒక మనిషిని దెబ్బతీట్లో సెక్యూరి కంటే తెలివైన వాడు రుజువు చేసావు. ఫోన్ జైలుకు పోతే బెయిల్ మీద రావచ్చయ్యా, కానీ పరువు తీసేసావు కదా. వాడు తలెత్తుకు తిరగలేడయ్యా, తలెత్తుకు తిరగలేడు. ఆ రోజేమన్నాడు? ఆ? ఆ, కృష్ణకాంత్ అంటే ఒక పెద్ద పులెనా?